హాయ్ అండి. నేను మీ ఝాన్సీని, అడగర్ల ఝాన్సీ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే టీనేజర్స్ని ఎలా పెంచాలి అని. మనం ఇంతకుముందు చిన్నపిల్లల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు టీనేజర్స్ గురించి అన్నమాట. అయితే పిల్లల్ని పెంచడం ఒక సవాల్గా మారిందంటున్నారండి. చిన్నపిల్లలే కాదు, టీనేజ్ పిల్లల్ని ఎలా చూసుకోవాలి అని మదన పడుతున్నారు ఇప్పుడు. వారిని గమనిస్తూ వారు సరైన దారిలో వెళ్తున్నారో లేదోనని భయపడుతూ ఉంటారు తల్లిదండ్రులు. మన పిల్లలు పెద్దవాళ్ళని చూసే అన్నీ అనుకరిస్తూ ఉంటారు కదా. ముందు మనము అంటే అమ్మా నాన్నలు గొడవలు పడకుండా, కనీసం ఏదైనా గొడవ వచ్చినా పిల్లల ముందు డిస్కస్ చేయకుండా విడిగా మాట్లాడుకోవాలి. వాళ్ళ ముందే మనం దెబ్బలాటేసేసుకుని కాయి మనం అరిచేసుకున్నాం అనుకోండి, ఇంకా రేపు వాళ్ళు కూడా ఓహో మనం కూడా ఇలాగే ఉండొచ్చు అనుకుంటారు. సో అలాంటి పనులు చేయొద్దని చెప్తున్నారు. ముందు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో సరైన ప్రేమగా ఉండే వాతావరణం లేకపోతే పిల్లలు కూడా డిస్టర్బ్డ్గా ఉంటారు. పిల్లల మనసులో అవి ముద్ర పడిపోతాయి. అందుకని టీనేజ్ పిల్లల ముందు పెద్దలు వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ప్రశాంత వాతావరణం లేకపోతే వాళ్ళు కూడా మనశ్శాంతిగా ఉండలేరు. సో మనము సంతోషంగా ఉండి వాళ్ళని సంతోషపెడుతూ ఉండాలన్నమాట. టీనేజ్ పిల్లల భావాలను మనం శ్రద్ధగా వినాలి. ఏదైనా వద్దు అని చెప్పే ముందు దానిలో ఉన్న లోటుపాట్లు, కష్ట నష్టాలను తెలియజేసి వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఏ విషయమైనా ఇంట్లో వాళ్ళతో చెప్పే అలవాటు చేయాలి. మంచి అయినా చెడైనా అసలు బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులతో అన్ని విషయాలు పంచుకోగలిగేటట్లు పెంచాలని చెప్తున్నారు. అన్నీ చెప్పగలిగేటట్లు. లేకపోతే కొత్త వాళ్ళతో ఈ భావాలు పంచుకుని కొత్త వాళ్ళతో ఇవన్నీ కబుర్లు చెప్పేసుకుంటూ ఉంటారటండి. వాళ్ళు మంచి వాళ్ళు అయితే సరే, ఏదైనా తప్పుదారిలో వెళ్తే వీళ్ళని సరిదిద్దుతారు. లేకపోతే ఇంకా చాలా కష్టమైపోతుందండి. తప్పుదారిలో వెళ్ళే అవకాశం ఉంటుంది. పిల్లల్ని ఎప్పుడు వేరొకరితో పోల్చకూడదని సైకాలజిస్టులు చెప్తున్నారు. పిల్లల్ని కఠినంగా శిక్షించాలని కూడా చూడకూడదు. మంచి మాటలతోనే వాళ్ళని బుజ్జగించి వాళ్ళకి నచ్చిన దానిని వాళ్ళకి ఎలా నచ్చుతుంది అనేది చూసుకుని అలా చేయమని చెప్తున్నారు. అదే ఇప్పుడు మనం చదువుల గురించి కూడా అదే కదండి. వాళ్ళు డాక్టర్లు చదువుతూ ఉంటే మనకేమో పెద్దవాళ్ళకి ఇంజనీరింగ్ చేయించాలని అనుకుంటే ఇదే చదవమని చెప్తాం. లేకపోతే ఇదంటే డాక్టర్గా మాకు మన ఫ్యామిలీలో ఎవరు డాక్టర్స్ లేరు, నువ్వు డాక్టరే చదవాలి అని చెప్తుంటారు. అలాంటప్పుడు వాళ్ళ మీద ప్రెషర్ వచ్చి వాళ్ళకి ఇష్టం ఉండి చక్కగా చదివితే సరే, లేకపోతే చాలా ప్రెషర్గా ఫీల్ అయ్యి చదువు సరిగ్గా చదవలేరు. అందుకని వాళ్ళకి నచ్చింది చదివిస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చదువుతారని చెప్తున్నారు. అది అందంగా జీవించడం కూడా ఒక కళేనంటండి. ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించలేకపోయామని కుంగుబాటుకు గురయ్యే వాళ్ళను కూడా చాలామందిని చూస్తున్నాము. లక్ష్యం ఉండడం తప్పు లేదు, అది సాకారం అవ్వకపోతే డీలా పడిపోయి డిప్రెషన్ దాకా వెళ్ళిపోవడం తప్పు. అలా జరగకుండా వాళ్ళని కనిపెట్టి ఉండాల్సిన బాధ్యత పెద్దలదే అని నిపుణులు చెప్తున్నారు. వాళ్ళ వెనక ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ఏదైనా ఎగ్జామ్ పాస్ అవ్వలేకపోయినా, సరిగ్గా చదవలేకపోయినా
పర్వాలేదు నువ్వు చదవగలుగుతావమ్మా అని జాగ్రత్తగా వాళ్ళు సరైన దారిలో సరిగ్గా చదివేట్టు చేయగలగాలి. లేదంటే ఏదైనా ట్యూషన్స్ పెట్టించన్నా వాళ్ళని చక్కగా చదువుకునేట్టు చేయాలి. అంతేగాని నువ్వు వింటే నువ్వు చదవలేకపోతున్నావు అని వాళ్ళని తిట్టడం, కొట్టడం ఇలాంటివన్నీ చేసామంటే టీనేజ్ పిల్లల్ని ఎవరు కొట్టరు అనుకోండి, కొన్ని మాటలతో కొంచెం చేస్తాం కదా, అలా కూడా చేయకూడదని చెప్తున్నారు. నిరాశ నిస్పృహలకు దూరంగా ఉండి జీవితాన్ని ఆనందంగా గడిపేలా ప్రయత్నాలు చేయాలి. వాళ్ళు డిప్రెషన్లోకి అది వెళ్లకుండా చూడాలి. అది వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం పెంచుకుని ఆశావహ దృక్పథంతో జీవించేలా చేయడం మన పెద్దల పని. సో మనం ఆనందంగా ఉండి మన పిల్లలు కూడా ఆనందంగా ఉండేలా చేయగలగడం అది మన చేతుల్లో పని అని చెప్తున్నారు. కాబట్టి పెద్దవాళ్ళందరూ చాలా జాగ్రత్తగా పిల్లల్ని కనిపెట్టుకుని వాళ్ళకి ఇష్టమైంది చదివించి అందరూ హ్యాపీగా ఉన్నాం అందరం. ఓకేనా? సరే అండి, మరి ఉంటా.